గట్టిగా కరతాళ ధ్వనులు. మరి ఇప్పుడు మనకి ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఉంది. పిఎంసి వైస్ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు విజయవాడ వారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన గత 30 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తున్న మహనీయుడు, గ్రాండ్ పిరమిడ్ మాస్టర్. వారు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లో మరి ఎంతో అద్భుతంగా అందరికీ కూడా ధ్యాన విత్తనాలు జల్లి ఎంతోమందిని తీర్చిదిద్దిన మహానుభావుడు. ఆయన 1999, 2001 మధ్యలో 3 యజ్ఞాలు కర్నూలులో జరిగితే 2002లో వారి ఆధ్వర్యంలోనే బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి ఆధ్వర్యంలో, జక్కా పద్మ మేడం ఆధ్వర్యంలో మరి ఎంతో అద్భుతంగా అక్కడ విజయవాడలో 2002లో ధ్యాన యజ్ఞం నిర్వహించబడింది. మరి అలాగే మళ్ళీ 2009లో ఒకసారి మళ్ళీ ధ్యాన యజ్ఞం శ్రీశైలంలో కూడా పత్రిజీ ఆదేశాల మేరకు శ్రీశైలంలో కూడా అదే ఆఖరి ధ్యాన యజ్ఞం. తర్వాత నుంచి ధ్యాన చక్రాలు వచ్చాయి. అది కూడా వారి చేతుల మీదుగానే జరిగింది, వారి నిర్వహణలోనే అత్యద్భుతంగా. మరి అలాగే ఇప్పుడు కూడా ఆయన మన తిరుపతిలో జరిగినటువంటి ధ్యాన యజ్ఞానికి చైర్మన్గా ఉండి ఎంతో బాధ్యతలు స్వీకరించి ఎంతో అద్భుతంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ఆయన బ్రహ్మర్షి పదవిని తీసుకోవడం జరిగింది. మరి బ్రహ్మర్షి పదవిని అందుకోవడం అంటే మాటలు కాదు. వారికి మనం గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఆహ్వానించుకుందాం. వారు వచ్చే వరకు కరతాళ ధ్వనులు చేద్దాం. ఒకసారి లేచి నిలబడి మనం కరతాళ ధ్వనులు చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రహ్మర్షి పదవిని చేరారు అంటే పత్రిజీ దూరదృష్టితో, ఆయన దివ్య దృష్టితో చూస్తేనే బ్రహ్మర్షి పదవిని అలరించగలరు. మరి అలాంటి బ్రహ్మర్షి పదవిని అందుకున్న మన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారికి గట్టిగా కరతాళ ధ్వనులు. వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని స్వీకరిద్దాం. ఈ గోదావరి గట్టున వెలిసినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఉగాది, తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది కొత్త సంవత్సరం అవటం వలన ఆ ఉగాది సంబరాలని నిర్వహించుకునేటటువంటి భాగ్యం కలిగించినటువంటి ఈ వశిష్ఠ గౌతమి టీంకి మరియు ఇంత ప్రాంగణానికి ఆయనకున్నటువంటి విధాన ప్రకారంగా ఇక్కడ ఏర్పాటు అవ్వడానికి సూచనలు ఇచ్చినటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. మనమంతా కూడా తెలుగులో మనం మాట్లాడుకోవాలనంటే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పబడింది. ఎందుకనంటే విద్య నేర్చుకోవాలనంటే అది భౌతికపరమైనటువంటి విద్య అయినప్పటికీ లేదా ఆత్మపరమైనటువంటి విద్య అయినప్పటికీ కూడా ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పబడుతుంది. ఎందుకంటే గురువు మీద ఎంత నమ్మకం, ఎంత భక్తి విశ్వాసాలతో మనం ఉండగలిగితే ఆ గురువు దగ్గర నుంచి మనం విద్య అంతగా నేర్చుకోవటానికి మనకి అవకాశం కలుగుతుంది. అందుకనే గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు చెప్పటం అంటే తక్కువైన విషయం కాదు. ఇది మనకున్న భక్తి విశ్వాసాలకి తార్కాణమే గురువు మీద మనకున్నటువంటి శ్రద్ధ అవుతుంది. అటువంటి మూమెంట్లు పత్రిజీ ఈరోజు ఈ భూప్రపంచం మీదకి వచ్చారనంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మానవాళి కూడా వాళ్ళ వాస్తవాల్లో ఎలా జీవించాలి అని చెప్పి అనుకున్నప్పుడు దేహము నేను అనేటటువంటి భ్రమ నుండి నేను అనబడే దేహ పదార్థం కాదు, ఒక ఆత్మ పదార్థం అనేటటువంటి స్థిరమైనటువంటి అనుభూతి చెందటానికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదని చెప్పగలిగినటువంటి మహాధన్యజీవి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అటువంటి గురువు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత నేర్చుకోగలుగుతున్నాం అని కనుక ఒకసారి ఆలోచించగలిగినట్లయితే, ఒకప్పుడు వివేకానంద అమెరికా పర్యటన కోసం వెళ్ళినప్పుడు అంత పెద్ద మహాసభలో వెళ్ళిన తర్వాత పరిచయం చేసిన తర్వాత ఈయన మాట్లాడినటువంటి ఫస్ట్ మాటలు ఏంటంటే మై డియర్ సిస్టర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అని చెప్పి అన్నారట. వివేకానంద పలికినటువంటి ఒక పలుకుతోటి ఆ ఉన్న వాళ్ళందరినీ కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేసరికి వాళ్ళ ఉత్సాహానికి అంతు లేకుండా పొంగి పొర్లిపోయింది. అది వివేకానంద అనగానే గుర్తొచ్చేటటువంటి ఒక చక్కని అంశం. అంటే ఒక ప్రబోధంలో మనం ఏ విధంగా అయితే వాళ్ళని ఉచ్చరిస్తున్నామో దానిని బట్టి మన యొక్క జ్ఞానం ఎలా ఉంది అనే దానికి ఓ ప్రతీకగా మనం చెప్పుకుంటుంటాం. అలాగే పత్రిజీ మన దగ్గరికి వచ్చిన తర్వాత బహుశా ఈ భూప్రపంచంలో ఎవరూ సంబోధించినటువంటి సంబోధనని పత్రిజీ సంబోధిస్తుంటారు. ప్రారంభంలోనే ఆయన కనుక గమనించినట్లయితే ఏ వేదిక మీద ఎక్కినప్పటికీ కూడా, ఏ క్లాసులో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఉద్దేశించి చెప్పేది వాటిల్లో ఒక 3 పదాలు మనకు తోడు చేసుకుంటాయి. ఏమిటి 3 పదాలు అన్నప్పుడు
పూర్తిగా మనం ఏకాగ్రతతో గురువు ఎందుకు ఈ పదాలను మన క్రోడీకరిస్తున్నారని చెప్పని కానీ ఆలోచించినట్లయితే వాటి యొక్క అంతరార్థాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే గురువు సంబోధించేటువంటి సంబోధనలో ఉన్న అంతరార్థమే మనకు అర్థం కాకపోతే గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ఎలా స్వీకరించగలుగుతాం అనేది ప్రాతిపదిక మీద మనం ఆలోచిద్దాం. ఏమిటి ఆ 3 పదాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో సీనియర్స్ అంతా చాలామంది వినే ఉంటారు, జూనియర్స్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా విని ఉండొచ్చు, కానీ మరొకసారి గుర్తు చేసుకుందామని చెప్పని నా అభిప్రాయం. దీనిలో ఫస్ట్ది ఏమిటంటే మై డియర్ ఫ్రెండ్స్. ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా, ఎంత పెద్ద జ్ఞాన మహాయజ్ఞంలో ఎన్ని వేల మంది కూర్చున్నప్పటికీ కూడా పత్రిక యొక్క సంబోధన ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత రెండవది మై డియర్ మాస్టర్స్, మూడవది మై డియర్ గాడ్స్. ఈ పదాలతోటి ఇంతవరకు పత్రిజీ తప్ప ఏ గురువు కూడా అలా సంబోధించటం నేనైతే ఇంతవరకు ఎప్పుడు వినలా. అందువలన అసలు అలా సంబోధించటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, వాటిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది మనం తెలుసుకోగలిగితే ప్రారంభంలో గురువు చెప్పినటువంటి ఆ ప్రబోధం మనకు అర్థమైతే తర్వాత గురువు దగ్గర నుంచి ఎటువంటి జ్ఞానం మనకు వచ్చింది, ఎంత జ్ఞానాన్ని ఆయన వెదజల్లారు అన్నది గురువు మీద శ్రద్ధతోటి అందుకోగలిగిన వాడికి అందుకున్నంతగా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మై డియర్ ఫ్రెండ్స్ అంటే మిత్రత్వము. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, మిత్రత్వం అని చెప్పబడింది. అంటే సభ్య సమాజంలో ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి ప్రకారంగా వివాహం అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అన్నది సహజమైనటువంటి పద్ధతే, మనందరికీ కూడా తెలుసు. అయితే పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని అంటే పిల్లల్లో మానసిక పరిపక్వత అంటే మెంటల్ మెచ్యూరిటీ వచ్చేటంత వరకు కూడా పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పు చేతల్లో పెట్టుకుని జాగ్రత్తగా మనం శ్రద్ధ తీసుకుని చదివించి వాళ్ళని పెద్ద చేయటం అన్నది తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం అవుతుంది. ఎప్పటి వరకు ఇది మెంటల్ మెచ్యూరిటీ అంటే ఒక మానసిక పరిపక్వత స్థాయి దాటేటంత వరకు కూడా పిల్లల మీద పెద్దవాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది అంతవరకు. ఎందుకంటే చెప్పు చేతల్లో పెట్టి శ్రద్ధ చేసుకోగలిగినప్పుడు పిల్లల్ని చక్కగా చదివించి పెద్దవాళ్ళు చేసేటటువంటి బాధ్యత పేరెంట్స్గా మన ధర్మం అవుతుంది. అయితే ఒకసారి పిల్లలకి మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దాన్ని మానసిక పరిపక్వత అంటాం. ఎప్పుడైతే మెంటల్ మెచ్యూరిటీ వస్తుందో బుద్ధి వికాసం జరుగుతుంది అక్కడ. అంటే వికసించిన బుద్ధి ఉన్నప్పుడు జీవితాన్ని ఎలా జీవించాలి, నా కోసం నా జీవితం నా చేతుల్లో ఎట్లా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకి తెలియబడుతుంటాయి. అందువల్ల భూప్రపంచంలో ఎవడ వాస్తవానికి వాడే సృష్టికర్త అన్నప్పుడు అవ్వటానికి మన అబ్బాయి అని చెప్పని మనం చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటం అన్నది అది ఒక నియమం, ప్రకృతి యొక్క నియమం అనమాట అది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మనకు వదిలేస్తామో వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా పెరగాలనుకుంటారు, ఎట్లా ఎదగాలనుకుంటారు, ఎటువంటి చదువులు చదవాలనుకుంటారు అన్నది కూడా వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎదగటం వాళ్ళ సాంప్రదాయం అవుతుంది. అయితే మరి పేరెంట్స్ ఎందుకున్నట్టు అని అంటే సలహా చెప్పొచ్చు మనం, బాబు అట్లా కాదు ఇదిగో ఇట్లా, అమ్మ అది అట్లా కాదు ఇది ఇట్లా. పేరెంట్స్గా ఉన్నాం కాబట్టి పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత, పిల్లలు చక్కగా ఎదగాలనేటటువంటి మంచి సంకల్పంతో తల్లిదండ్రులు ఉంటాం కాబట్టి ఒక సూచన చేయొచ్చు, తప్పులేదు అంతవరకు. ఇట్లా ఉండాలన్నా ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పని అయిపోయింది పేరెంట్స్గా మన ధర్మం. తర్వాత పిల్లలు ఏంటంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉన్నది భూమి మీద, ధ్యానం ద్వారా వాళ్ళలో అంతర్గత పరివర్తన జరిగినట్లయితే ఏ విధంగా వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, ఎటువంటి జీవితాన్ని జీవించాల్సి వస్తాయి, గత జన్మలో వాళ్ళ జీవితంలో ఎటువంటి అనుభవాలు అయిపోయినాయి, ఈ జన్మలో ఎటువంటి అనుభవాలు పొందాలి, ఇవన్నీ కూడా ఎవరు వాస్తవానికి వాడే సృష్టికర్త అవుతారు. అందువలన అప్పటి నుండి మెంటల్ మెచ్యూరిటీ వచ్చేంత వరకు కూడా మా పిల్లలు అనుకున్నప్పుడు పిల్లలుగా వ్యవహరించినప్పటికీ కూడా పిల్లలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో కావాల్సినటువంటి బంధుత్వం ఎలా ఉండాలంటే స్నేహంగా పరిణమించాలి. అలా స్నేహంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అరమరికలు లేకుండా కూర్చొని చక్కగా మాట్లాడుకోవటం కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటాం కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా హెల్తీగా డెవలప్ అవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. అందువలన పత్రిక దానికి ఏమిటంటే ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఇచ్చారంటే భౌతిక ప్రపంచం మొత్తం మీద కూడా మెంటల్ మెచ్యూరిటీ వచ్చినటువంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలన్నప్పుడు స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. ఇది దానిలో ఉన్నటువంటి అంతరార్థం, మనమంతా కూడా గ్రహించుకోవాల్సినటువంటి పద్ధతులు. అయితే గురువు చెప్తున్నాడు కాబట్టి వినాలా వదిలేయటమేనా, నిజంగా మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా ఇది ఆచరణలో పెట్టాలన్నది ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. ఇది ప్రాథమికంగా మై డియర్ ఫ్రెండ్స్ అనేటటువంటి దానిలో ఒక పద్ధతి. అయితే రెండవది ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్ అని పిలవటంలో ఇంకొక నిగూఢమైనటువంటి అర్థం ఎలా ఉంటుందని అంటే దేహం ఉన్నంత వరకు దేహపరమైనటువంటి బంధాలు ఉంటాయి మనకి. తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ బిడ్డ కానీ ఇవన్నీ కూడా దేహం ఉన్నంత వరకు దేహపరమైనటువంటి బంధాలు ఉంటాయి. ఒకసారి దేహ విరమణ వదిలేసిన తర్వాత పైలోకానికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో మనకి ఇక్కడ
ఎంత బంధుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళమైనప్పటికీ కూడా పైలోకానికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అక్కడ ఉండేదాన్ని ఉంటే ఓన్లీ సోల్తో కాంటాక్ట్స్ ఉంటాయి. సోల్తో కాంటాక్ట్స్ ఉన్నప్పుడు మైత్రి భావం తప్ప అక్కడే ఉండదు. అంటే ఒక స్నేహమే ఉంటుంది. కింద తల్లి కొడుకులుగా ఉండొచ్చు, లేదు తండ్రి కూతురుగా ఉండొచ్చు. శరీర విరమణ చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా కూడా ఓన్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. పైన ఎట్లా అయితే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అరమరికలు లేకుండా ఆ భావన క్షేత్రంలో మనం వ్యవహరిస్తామో అదే మైత్రి భావన కింద కూడా రావాలి. ఇది పత్రిజీ మాటల్లో ఆయన చెప్పినటువంటి అర్థం అనమాట. అందువలన ఇది మనం జాగ్రత్తగా గ్రహించగలిగినట్లయితే ఇహలోకంలో పరలోకంలో కూడా స్నేహానికి ఎందుకంత పెద్దపీట వేయాల్సింది అనేటటువంటిది పత్రిజీ చెప్పినటువంటి భావాల్లో ఉన్న అంతరార్థంగా మనం గ్రహించుకోగలిగితే మన జీవితాల్లో మనం ఎలా వ్యవహరించాలనేది ఎవరికి వాళ్ళకి ధ్యానం ద్వారా మనం దాన్ని స్వీకరించవచ్చు. ఇది ఫస్ట్ పార్టు, స్నేహము, మైత్రి భావన ఎలా ఉండాలన్న దానికి ప్రథమంగా మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. ఇంకా రెండవది ఏమిటంటే మై డియర్ మాస్టర్స్. మనం మాస్టర్స్ అన్నప్పుడు పిల్లల్ని ఎవరైనా బాబు ఏం చదువుతున్నారంటే డిగ్రీ అయిపోయింది సార్ మాస్టర్ డిగ్రీకి వెళ్తాను అని చెప్పి అంటారు. అంటే మాస్టర్ డిగ్రీ అనేసరికి ఒక సబ్జెక్టు మీద మనకు రావాల్సినటువంటి గ్రిప్ కానీ ఆ సబ్జెక్టు ద్వారా మనం ఎలా ఎదగాలనేటువంటి దానికి మాస్టర్ డిగ్రీ అని చెప్పి చెప్పుకోవటం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అట్లాగే ఒక మాస్టర్గా ఎలా వ్యవహరించాలన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళి పాఠాలు నేర్చుకోవటానికి పిల్లలు వెళ్ళినప్పుడు మాస్టర్ వచ్చారా రాలేదని చెప్పి అంటాం. అంటే పిల్లలందరినీ కూడా సక్రమంగా ఒక లైన్లో పెట్టడానికి వాళ్ళ మీద ఎటువంటి వాగోగులు మనం తీసుకోవాలి, ఎటువంటి క్రమశిక్షణలో వాళ్ళందరినీ పెంచాలి అని చెప్పి చెప్పడానికి ఒక మాస్టర్ అనేటటువంటి పదానికి కొన్ని బాధ్యతలు అక్కడికి మనం వర్తిస్తుంటాయి. ఇది భౌతిక ప్రపంచంలో చదువుల్లో వచ్చినప్పుడు మాస్టర్ డిగ్రీ అనుకోవటం, చదువుల్లో కానీ పిల్లల పెంపకంలో విషయం ఉన్నప్పుడు స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఒక మాస్టర్గా వ్యవహరించే పద్ధతులు కానీ ఒక లైన్లో కనుక వెళ్ళినట్టయితే ఆధ్యాత్మిక రంగంలో అడుగుపెట్టిన తర్వాత మనమంతా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాస్టర్ అంటే ఎవరి మీద, అంటే మన మీద మనం మాస్టర్గా తయారవ్వాలి. ఎట్లా తయారవ్వాలి? దేహం ఉన్నంత వరకు కూడా కర్మేంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇవి చేసేటటువంటి పనుల ద్వారా ఆస్వాదించడానికి ఒక మనసు అనేటటువంటి ఉంటుంది. ఈ మనసు కనుక ఆస్వాదంలో పెరిగినప్పుడు మనం ఏ వైపు వెళ్ళాలన్నా, ఒకదాన్ని మంచిగా స్వీకరించాలన్నా ఇంకో రకంగా స్వీకరించాలన్నా కానీ ఆస్వాదించేదంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి. అందువలన ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత గురువులు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించిన తర్వాత ఎట్లా ఉండాలి ఒక మాస్టర్ అనేటటువంటి అప్పుడు మన మీద మనకు ఆధిపత్యం ఎట్లా రావాలి? ఐ మాస్టర్ అని చెప్పి చెప్పగలుగుతున్నామని అంటే జ్ఞానానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి పదం మాస్టర్ అనేటటువంటి పదం. అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటి మీద వీటన్నిటికీ కారణమైనటువంటి మనసు ఎట్లయితే వ్యవహరిస్తుందో ఆ మనసు మీద మెయిన్ ఆధిపత్యం మనకు రావాలి. మనసు ఎప్పుడు కూడా ఏమనుకుంటుందంటే దేహాన్ని అడ్డం పెట్టుకుని ప్రాపంచిక వ్యామోహాల్లో వెళ్ళిపోయి ప్రాపంచికపరమైనటువంటి కోరికలతో సతమతం అవటమే మనసు చేసేటటువంటి పని అవుతుంది. అందువలన ఎప్పుడైతే కాస్త మెచ్యూరిటీ పెరిగి బుద్ధి వికాసం కలిగి మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని చెప్పి అనుకున్నప్పుడు ఆత్మ వైపు మనం వెళ్ళగలిగినట్లయితే అంటే బుద్ధి చెప్పిన మాట వినగలిగినప్పుడు ఆత్మ వైపు మన ప్రయాణం సాగుతుంటుంది. అలా కాకుండా మనసుకి మనం కనుక లొంగిపోయి ఉన్నట్లయితే ఈ ప్రాపంచిక వ్యామోహాలు వెళ్ళిపోయినప్పుడు తీరైనటువంటి కోరికలు తీరైనటువంటి వ్యామోహాలతోటి ఈ పునరపి జననం పునరపి మరణం ఎన్ని వందల జన్మలు ఎత్తినప్పుడు కూడా భూప్రపంచం మీదకి రావటం పోవటం తప్ప ఎదుగుదల అనేటటువంటి దానికి లేదు కాకలేదు అని చెప్పి తెలుస్తుంటుంది. అందువల్ల మాస్టరీ అని చెప్పంటే నా మీద నాకు ఆధిపత్యం కావాలి, నా ఇంద్రియాల మీద కానీ నాకున్నటువంటి మనసు మీద కానీ ఈ వ్యామోహాల్లో కొట్టుకుపోకుండా ఏ విధంగా నేను ఆ మిడిల్ పార్ట్లో పోషించాలని అంటే ప్రకృతి యొక్క ధర్మం ప్రకారంగా భౌతిక ప్రపంచంలో ఎటువంటి జీవనం జీవించినప్పటికీ కూడా జ్ఞానపరమైనటువంటి అవగాహనతో నా ఇంద్రియాలని నా మనసుని నేను ఎట్లా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. అప్పుడు నా మీద నాకు ఆధిపత్యం వచ్చినప్పుడు ఆయన మాస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా మాస్టర్ అని చెప్పి చెప్పడానికి ఇంకొకటి కూడా చెప్పాలని అంటే పిరమిడ్ మాస్టర్ అనే పదం మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనమంతా కూడా ధ్యాన ప్రపంచంలో అడుగు పెట్టాం కాబట్టి ధ్యానులమే. అంటే ధ్యానంలో మనకు వచ్చినప్పుడు ధ్యానం ద్వారా మనం ఏమనుకుంటే అది సాధించవచ్చు అని చెప్పని పత్రిక ఎన్నో సందర్భాల్లో మనకు చెప్పారు. అలా సాధించినటువంటి వాళ్ళు భౌతిక ప్రపంచంలో వందలు వేలు లక్షలు దాటి వాళ్ళ కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. అయితే ఏమి సాధించామని అంటే భౌతిక ప్రకారంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే చాలు అనుకున్నప్పుడు సరిపెట్టుకునే ద్వారా వచ్చినప్పుడు తదాస్తు అది మనం ధ్యానం ద్వారా తీసుకునేటువంటి శక్తి అంతా కూడా భౌతిక పరంగా మనం ఆహ్లాదకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఎదగటానికి ఇంకా కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక మాస్టర్గా నేను ఎట్లా ఎదగాలి అనుకున్నప్పుడు పత్రిజీ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనకు 18 ఆదర్శ సూత్రాలు వస్తాయి. ఇది కొత్త వాళ్ళు తెలిసినా తెలియపోయినా పాత వాళ్ళందరికీ కూడా తెలుసు. మనకి ప్రతి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్స్లో ఇవన్నీ కూడా మనం పడుతూనే ఉంటాయి. ఒక పిరమిడ్ మాస్టర్గా మనం ఎదగాలన్నప్పుడు మనకున్నటువంటి ఆదర్శ సూత్రాలు ఏమిటి, ఆ 18 ఆదర్శ సూత్రాలు ఏమేమి పాయింట్స్ ఇచ్చారు దానిలో, తర్వాత ఈ 18ని అధిగమించిన తర్వాత ఈ ఒక పిరమిడ్ మాస్టర్ అనేటటువంటి వాడు ఎలా జీవించాలని మళ్ళీ ఒక 13 పాయింట్స్ ఇచ్చారు.
ఇవన్నీ కూడా మనకి చదివి చక్కగా అర్థం చేసుకున్నట్లయితే అసలు పత్రికే మనకి ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారు, వాటి యొక్క అంతరార్థం ఏమిటి, వాటన్నిటిని 18 ఆధార సూత్రాలను అధిగమించాలి అంటే ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని నేను పుచ్చుకోవాలి, అలా పుచ్చుకొని కనుక ఆ 18ని కనుక అధిగమించగలిగినట్లయితే ఒక పిరమిడ్ మాస్టర్గా నేను ఎట్లా ఎదుగుతానన్నప్పుడు అలా ఎదగగలిగినప్పుడు ఆయన పిరమిడ్ మాస్టర్ అని చెప్పేటటువంటి రైట్ మనకు వస్తుంది. అప్పటి వరకు ఏంటంటే నేను కూడా ధ్యానం చేస్తున్నాను, దట్స్ రైట్. దీనికోసం ధ్యానం, ఆరోగ్యం కోసం ధ్యానం కావచ్చు, సమస్య నుంచి బయటపడటం కోసం ధ్యానం కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ధ్యానం కావచ్చు. ఇవన్నీ ఏమిటంటే పరిమితాల్లో ఉండిపోతున్నాం మనమంతా కూడా. ఆ పరిమితాల్లో నుంచి అపరిమితంగా ఎదగాలని చెప్పంటే నేను అనబడేది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవుడు, ఈ దేహాన్ని దేనికోసం మనం ధరించాము, ఇది ఈ పునరపి జననం పునరపి మరణం దేనికోసం వస్తున్నాయి, ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి అంతరార్థాలు ఏమిటని చెప్పని మన మీద మనకు ఆధిపత్యం కనుక రావాలి అనుకున్నప్పుడు అహం బ్రహ్మస్మి అనే స్థాయిలో ఎదగాలంటే పత్రిక అందించినటువంటి 18 ఆధార సూత్రాలని జాగ్రత్తగా అధిగమించి దాటగలిగినప్పుడు మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి 13 ఆచరించవలసినటువంటి సూత్రాల ప్రకారంగా మనం ఈ జన్మలో కనుక జీవించే స్థాయికి ఎదిగినప్పుడు జస్ట్ ఐ ఆమ్ ఏ మాస్టర్, ఏ మాస్టర్, పిరమిడ్ మాస్టర్ అని చెప్పేటటువంటి రైట్ మనకు వస్తుంది. అప్పుడు అట్లా భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయికి ఎదగాలి. కాబట్టి పత్రిక సంబోధనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు సెకండ్ ఆయన ఉచ్చరించడం ఏమిటంటే మై డియర్ మాస్టర్స్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మాస్టర్గా ఎదగాలి. ఎదగాలి అంటే మన అవగాహన ఈ విధంగా తీసుకోగలిగినప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్గా ఎదగటానికి ఆస్కారం కలుగుతుంది. ఇది పత్రిక అందించినటువంటి దానిలో 2వ పదంలో ఉన్నటువంటి అంతరార్థం. మై డియర్ మాస్టర్ అన్నప్పుడు మన మీద మనకి ఆధిపత్యంతో ఆయమే మాస్టర్ అని చెప్పేటటువంటి రైట్ మనకి వస్తుంది. దయచేసి ఇవి గమనించాలి. ఇంకా 3వది ఏమిటంటే మై డియర్ గాడ్స్. ఈ మై డియర్ గాడ్స్ అనేటటువంటి పదంలో గాడ్ అంటే దేవుడు అని చెప్పని మనం అందరికీ కూడా తెలుసు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనం నాస్తికులమా ఆస్తికులమా ఎలాగున్నామని అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం కాబట్టి మనమంతా ఆస్తికులము అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం. అంటే అస్తిత్వము అంటే ఈ స్థూల ప్రపంచంలో ఏదైతే కంటికి కనపడుతున్నదో మనకి ఈ కంటికి కనపడేటటువంటి స్థూలం వెనకాల ఒక సూక్ష్మమైనటువంటి శక్తి ఉన్నది అని చెప్పి దాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదిగినప్పుడు అస్తిత్వము అని చెప్పి అంటాం. అంటే ఒక కనపడని శక్తి అంతర్గతంగా ఉండటం వలన ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నడుస్తుంది అని చెప్పుకోవటానికి అలా దాన్ని నమ్మినటువంటి వాళ్ళని ఆస్తికులు అని చెప్పి అంటాం. అటువంటిప్పుడు మనం ఎలా ఎదగాలి, బట్ అస్తిత్వంలో ఉన్నటువంటి లోతులు ఏంటో, ఆధ్యాత్మిక మూలాలు ఏమిటో తెలియాలి అని అంటే మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 18 ఆధార సూత్రాలు కనుక అంతరార్థం తెలుసుకుంటే అప్పుడు మనకి అస్తిత్వంలో ఉన్నటువంటి లోటేంటి, ఒక ఆధ్యాత్మిక వాదం అని చెప్పుకోవటానికి ఎటువంటి జ్ఞానం మనకు కావాలి. ఎప్పుడైతే ఇప్పుడు మనం దేవుడు అని చెప్పుకున్నప్పుడు దేవుడు అంటే ఏమిటి, దేవుడి యొక్క తత్వాలు ఎలా ఉంటాయి, దైవత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ఎటువంటి జ్ఞానం మనం కావాలి అని అనుకున్నప్పుడు మనకి లలిత సహస్రనామం కావచ్చు, మనకి అట్లాగే వైష్ణవ సాంప్రదాయాలు ఇవన్నీ అనేక రకాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు కావచ్చు. ఇవన్నీ చదివినప్పుడు దైవత్వం యొక్క లోతులు ఏమిటి, ఆ దైవత్వాన్ని చేరటానికి ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాలన్నీ కూడా వాటిలో చక్కగా వివరించి చెప్పబడుతుంటాయి. అందువల్ల ఆ తత్వ చింతన చేయగలిగినప్పుడు బట్ ఆధ్యాత్మిక మూలాలు ఏంటో మనకు అర్థం అవుతాయి. మై డియర్ గాడ్ అన్నప్పుడు పేరుకు గాడ్ 3 అక్షరాల్లో ఉంది అంతవరకే, కానీ దేవుడు అనేది తెలుసు. బట్ ఆ దేవుడు దైవత్వం అనేటటువంటిది పరిమితాల్లో ఉంటుందా అపరిమితంగా ఉంటుందా? పరిమితం అంటే చిన్నపిల్లలు మనం గుళ్ళో తీసుకెళ్ళినప్పుడు బాబు గుళ్ళో దేవుడు అన్న దండం పెట్టని చెప్పి మనమే చెప్తుంటాం. తల్లిదండ్రులుగా మనందరికీ కూడా తెలుసు. లేదు ఇంట్లో పూజా కార్యక్రమాలు నడుస్తుంటాయి, దేవుడు పటం పెట్టుకుంటాం, పటం ముందుకు వెళ్తాం, బాబు దేవుడు అక్కడ ఉన్నాడు దండం పెట్టి అంటాం. అంటే నిజంగా చిన్నపిల్లవాడు అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు కాబట్టి ఒక పటం చూపించి కానీ, గుడికి తీసుకెళ్తే గుళ్ళో దేవుడి విగ్రహానికి చూపించి కానీ ఇదిగో దేవుడు దండం పెట్టు నీకేం కావాలో కోరుకో అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మనం అంతటితో ఆగిపోవటం కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో పత్రిక అందించిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఎదగాలన్నప్పుడు ఆ దైవత్వం అనేటటువంటి వెనకాల ఉన్నటువంటి శాస్త్రం ఏమిటి, ఆ శాస్త్రీయత ఏమిటి, దైవత్వం అంటే అది పరిమితానికి సంబంధించిందా అపరిమితంగా సంబంధించిందా? మరి అపరిమితంగా సంబంధించి అనుకున్నప్పుడు అర్జునుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి ఉపక్రమించిన తర్వాత కృష్ణుడితో అంటాడనమాట, బాబు ఎదురుగుండా కనపడే వాళ్ళంతా కూడా తాతలు తండ్రులు గురువులు ఎంతమంది కనపడుతున్నప్పుడు వీళ్ళందరినీ చంపిన తర్వాత ఆ రక్తపు కూడు నాగుదేనికి యుద్ధం నేను చేయనేటటువంటి వైరాగ్యం ఆవహించినప్పుడు బాణాలు పక్కన పడేస్తాడు. ఆ పక్కన పడేసినప్పుడు అర్జునుడు వైరాగ్యం ఆవహించినప్పుడు కృష్ణుడు చేసినటువంటి సందేశాలు, ఆ జ్ఞానప్రదమైన సందేశం ఏదైతే ఉన్నదో దాన్నే మనం భగవద్గీత కింద మనం చెప్పుకుంటూ వస్తుంటాం. అంటే స్వధర్మాన్ని కూడా మర్చిపోయి ఆ స్వధర్మంలో మనం జీవించాలన్నప్పుడు ఎటువంటి బోధ మనకు కావాల్సినవి అనుకున్నప్పుడు ఆ ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి బోధే ఈరోజు భగవద్గీత కింద మనకి ఏనాడో ద్వాపరయుగంలో ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా రాజ్యం వెళ్తుంది మనకి. అలా ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడు కృష్ణుడు అర్జునుడితోటి,
ఎంత చెప్పినప్పటికీ కూడా అర్జునుడు తన వైరాగ్యం వదలకపోతే, నీకు ఎంత చెప్పినా నేను అర్థం కావట్లేదు, నన్ను కృష్ణ అంటే 6 అడుగులు ఆకారంగా చూస్తున్నావు తప్ప నాలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క స్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదు, అది ఒకసారి చూపిస్తాను చూడమని చెప్పని మిగతా వాళ్ళందరికీ ఒక సమ్మోహనాసనం ఇచ్చిన తర్వాత అర్జునుడికి మాత్రం అప్పుడు ఇదిగో చూడు నా విశ్వరూపం అని చెప్పి చూపిస్తాడు. ఇది బహుశా మీరంతా కూడా సినిమాల్లో ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నాం, విశ్వరూప సందర్శనలో క్యాలెండర్లో మనం అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. కృష్ణుడు చూపించినటువంటి విశ్వరూపం ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలోనే ఐక్యమైపోతున్నాయి. అంటే ఇక నాలో నుంచి ఏంటంటే కృష్ణ అనేటటువంటి 6 అడుగుల ఆకారం కాకుండా ఈ 6 అడుగుల ఆకారంలో అంతర్గతంగా ఏ చైతన్యం ఉండటం వలన ఈ ఆకారానికి శక్తినిచ్చి ఈ ఆకారంలో ఈ కదలికలు వస్తున్నాయి. బట్ అంతర్గతం ఉన్నటువంటి శక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క విశ్వరూపం ఎలా ఉంటుంది చూడమన్నప్పుడే ఆ విశ్వరూప సందర్శన వస్తుంది. అప్పుడు చెప్తాడు కదా కృష్ణ పరమాత్మ, అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలోనే ఐక్యమైపోతున్నాయి. అంటే నేను అనబడేటటువంటి దేహ పదార్థం ఎంత మాత్రం కాదు. ఈ దేహం దేనికి తీసుకున్నామని అంటే ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి దేహాన్ని తీసుకున్నాను తప్ప దేహం నేను ఎట్టి పరిస్థితుల్లో కాదు. నేను దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అనేది మనం అంతా వింటూనే ఉంటాం. బట్ ఆత్మ పదార్థం అంటే ఏమిటి, ఏ చైతన్యానికి ప్రతీకగా ఈ ఆత్మ పదార్థం అనేది ఉంది, ఆ మూల చైతన్యం ఒక స్థితిగతులు ఎట్లా ఉంటాయి, ఆ మూల చైతన్యంలోకి వచ్చినటువంటి ఒకానొక చైతన్య శకలమే ఆత్మగా మనలో ఎలా విరాజిల్లుతుంది, ఇవన్నీ కావాల్సినప్పుడు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి స్వరూపంలో అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలో ఐక్యమైపోతున్నాయంటే నేను అనబడేటటువంటి అహం బ్రహ్మస్మి అనే స్థాయిగా మనకు అర్థమవుతే అంతర్గతంగా ఉన్న చైతన్యం ఎలా మూల చైతన్యంలో ఉంది, దానిలో నుంచి సృష్టి అంతా ఏర్పడింది. ఇప్పుడు ఆ విశ్వరూపంలో చూపిస్తాడు కదా, దైవగణాలు కానీ రాక్షస గణాలు కానీ అందులోనే కనపడుతుంటాయి మనకి. అది మూల చైతన్య ప్రతీక, అది విశ్వరూపం చూపించడంలో దాని యొక్క అర్థం అది. అందువలన భగవద్గీత అని అంటే భగవంతుడు అంటే దేవుడు అని చెప్పి అనుకుంటాం. ఈ దేవుడు అనేటటువంటి ఏదో ఆకారాన్ని పరిమితం చేయకుండా అపరిమితంగా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించే స్థాయికి నిజంగా మనం ఎదగాలని చెప్పంటే పత్రిక అందించేటువంటి 18 ఆదవ సూత్రాలు చదవాలి, 13 ఆచరించే సూత్రాలు చదవాలి. అసలు గురువుని ఎట్లా అన్నప్పుడు గురువు మీద మనకు ఉన్న భక్తి శ్రద్ధలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అపారంగా గురువు చెప్పే ప్రతి మాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించుకోవటానికి వీలవుతూ వస్తాయి. అప్పుడు అందువల్ల మై డియర్ గాడ్ అని చెప్పానంటే ఆ గాడ్ అనేటటువంటి 3 అక్షరాల గురించి ఎంతసేపు చెప్పాలంటే సమయం ఉంటే ఒక పూట కాదు ఒక రోజుల్లో కూడా మనం క్లాస్ తీసుకోవచ్చు. అంత సబ్జెక్ట్ దాని గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే జ్ఞానపరమైన అవగాహన పెరగటం కూడా అంచెలంచెలుగా విడదీసి చెప్పడం ద్వారా అర్థం చేసుకునే స్థాయికి ముందు ఎదుగుతాం. అంటే థియరిటికల్గా ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో సబ్జెక్ట్ని తర్వాత ప్రాక్టికల్గా మనకు అది జీవించే స్థాయికి మనంతా కూడా ఎదగటానికి వస్తుంటుంది మనకి. అసలు జ్ఞానము అంటేనే ఇట్స్ నాట్ థియరీ, అది ప్యూర్ ప్రాక్టికల్. జ్ఞానం అంటేనే అది ప్రాక్టికల్కి సంబంధించింది కాబట్టి దాని జ్ఞానం అంటే మనం దివ్య సూక్ష్మ శరీరంతో చేసేటటువంటి ప్రయాణం కింద మనం చెప్పుకుంటుంటాం. అట్లా అంటే ఈ గాడ్ అనేటటువంటి పదానికి లోపల కనుక వెలగనినట్టయితే దాని అంతరార్థాలు ఇంత లోతుగా ఉంటాయి మనకి. అందువల్ల పత్రిజీ మనలో ఆ చైతన్యాన్ని మనలో ఆ దైవత్వాన్ని చూసి మనం స్త్రీగా ఉన్నామో పురుషుడిగా ఉన్నామో అనేది కాకుండా మై డియర్ ఫ్రెండ్స్ అనేది ఫస్ట్, మై డియర్ మాస్టర్స్ అనేది సెకండ్, మై డియర్ గాడ్ అనే పదం ఆయన వాడారంటే గాడ్ అనేటటువంటి ఆయన వాడినటువంటి ఉచ్చారణలో ఉన్న అంతరార్థం ఏమిటంటే మనందరిలో ఏ విధంగా చూడగలుగుతున్నారు అంటే దేహపరంగా కాకుండా మనలో అంతర్గతంగా ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యాన్ని ఆయన చూడటం వలన మై డియర్ గాడ్స్ అని చెప్పని పత్రిజీ సంబోధనలో ఉన్నటువంటి అంతరార్థం. మరి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఈ 3 పదాలు ఆయన ఉచ్చరిస్తున్నప్పుడు పదాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటని మనం గ్రహించగలిగితే మనం కూడా జ్ఞానపరంగా ఎదగటానికి కానీ అటువంటి గురువు మనకు లభించినందుకు గురువుకి ఎంత ధన్యవాదాలు చెప్పినా ఎంత కృతజ్ఞత భావంగా ఉన్నప్పుడు కూడా ఇంకా తక్కువేనని చెప్పి అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను పత్రికతో పరిచయం ఏర్పడి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. మరి జక్కా రాఘవరావు అనేటువంటి పేరు ఇందాక మన వాళ్ళు మిత్రులు చెప్పారు, విజయవాడలో ఉంటాను. దేనికోసం వచ్చాను పత్రిక దగ్గరికి అంటే భౌతిక ప్రపంచంలో నాకేం కావాలన్నది నేను కష్టపడి సంపాదించుకున్న దానిలో నా జీవన విధానం వెళ్ళిపోతుంది. కేవలం సమస్యల కోసం కాదు గురువుల దగ్గరికి మనం వెళ్ళేది, ఒక ఆధ్యాత్మిక లోతులు ఏమిటి తెలుసుకోవటానికి మనం గురువు దగ్గరికి వెళ్తాం. అట్లా వెళ్ళాం కాబట్టి మా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి అసలు పత్రికలు ఇచ్చే సంబోధనలో ఉన్న అంతరార్థం ఏంటని గ్రహించినప్పుడు ఇవన్నీ కూడా మనకి లోపలికి వస్తాయి. తర్వాత ఇక పత్రిక అందించినటువంటి జ్ఞానం ఒక యోగ వేమనని కాదు, ఒక భగవద్గీత అని కాదు, ఒక భజ గోవిందం అని కాదు, ఒక బైబిల్ అని కాదు, ఒక కులానికి మతానికి పరిమితాలు కాకుండా అపరిమితమైనటువంటి స్థితిలో మనం ఎలా ఎదగాలి అనుకున్నప్పుడు భూమి అంతా ఒక గోళమైతే ఈ భూగోళం మొత్తం మీద ఉన్న మానవ జాతి యావత్తూ కూడా ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఒక పూర్తిగా శాఖాహారిగా మారిపోయినప్పుడు అన్ని జీవుల్లో అదే చైతన్యం ఉన్నప్పుడు ఇంకొక జీవిని చంపి ఆహారంగా తీసుకున్నాం అన్నది ప్రకృతికి విరుద్ధం కాబట్టి ఫస్ట్ ప్రతి మనిషి కూడా శాఖాహారిగా మారగలిగితే మనకున్న రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి రావటానికి వీలవుతూ వస్తుంది. అలా మానవత్వంలోకి వచ్చిన తర్వాత
నేను అనబడేది కేవలం దేహ పదార్థంతో ఉన్న మానవుడు మాత్రమేనా, లేదంటే అందులో అంతర్గతంగా ఉన్నటువంటి దైవ పదార్థమా, ఆత్మ పదార్థమా అని తెలుసుకోవటానికి అప్పుడు ధ్యాన ప్రపంచంలో మనం అడుగు పెడతాం. ధ్యానం అనేది రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. ధ్యానం ద్వారా మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మన అనుభూతి చెందగలిగినప్పుడు అప్పుడు దాన్ని ఆత్మానుభూతి అని చెప్తాం. దాన్ని ఆత్మదర్శనం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా వచ్చినప్పుడు అది మన వాస్తవికత కాబట్టి ఒక్కసారి మన ఆ వాస్తవాల్లో నేను జీవించినట్లయితే మనకి జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే నిశ్చింతగా ఉంటుంది. లేదు దేహమే నేనే భ్రమలో మనం ఉన్నంత వరకు కూడా దేహపరమైన బంధాలు తప్పవు, ఆ మనిషికి బాధలు దుఃఖాలు కూడా తప్పవు కాక తప్పదు. ఈ భ్రమంలో ఉంటాం. నేను దేహ పదార్థం అనుకున్నప్పుడు అది భ్రమ అవుతుంది. నేను దేహ పదార్థం కాదు, దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని నేనప్పుడు అది అనుభూతి చెందగలిగితే అది మన వాస్తవికత. అదే అహం బ్రహ్మాస్మి. అదే వేద మహావాక్యాలు ఇచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఇవన్నీ తెలియాలి మనకి. అందువలన పత్రిక పేరుకి మై డియర్ గాడ్ అని చెప్పి సంబోధిస్తే ఏదో చెప్తున్నారని కాకుండా దానిలో ఉన్న అంతరార్థాలు ఏమిటి అనుకున్నప్పుడు ఈ 3 పదాల్లో ఉన్నటువంటి లోతులు ఎప్పుడైతే మనకు అర్థమవుతాయో తర్వాత పత్రిక ఇచ్చేటటువంటి జ్ఞానం ఏ విధంగా మనం స్వీకరించగలుగుతున్నాం. అలా స్వీకరించగలిగినట్లయితే అంచెలంచెలుగా మనం ఎలా ఎదుగుతాం అనేటటువంటిది అంతా కూడా తార్కాణం అలా వస్తుంటుంది మనకి. అట్లా నిన్న మొన్న క్లాసులో మన మిత్రులు చెప్పడం జరిగింది. పత్రిక అంటే ఏమిటి అనేది పూర్తిగా మనకు అర్థం కావాలని అంటే ఆయన ఇచ్చినటువంటి అంటే ఎంత పెద్ద కావ్యం అయినప్పటికీ కూడా దాన్ని ఫిల్టర్ చేసి అందులో క్రీమ్ అంతా తీసి 3 ముక్కల్లో చక్కగా అందించడం, కట్టే కొట్టే తెచ్చే అని చెప్పి అంటాం. అట్లా ఇవ్వటం అనేది పత్రిక చేసినటువంటి గొప్ప పని. మనకి ఎక్కడా సాగతీసేటటువంటి ధోరణి ఉండదు. రోజులు తరబడి చెప్పేటువంటి పరిస్థితి ఎట్లా ఉండదు. ఎంత పెద్ద పురాణం అయినా సరే అందులోని క్రీమ్ అంతా తీసి చక్కగా 3 ముక్కల్లో మనకి అందించేటటువంటి మహా దివ్యుడు పత్రిక అని చెప్పానంటే అంటే మేము మొదటి నుంచి చూపంతా అలా పెట్టాం కాబట్టి దాని యొక్క అంతరార్థాలు ఏంటని గ్రహించి ఈరోజు మీ ముందుకు వచ్చి దాని గురించి కొత్తగా వచ్చిన పాతగా ఉన్న గురువు అనేటి ఏమిటి ఎలా మనం స్వీకరించాలన్నప్పుడు ఫస్ట్ అసలు ఆయన సంబోధన ఏంటో మనకు అర్థమైతే తర్వాత ఆయన ఇచ్చే జ్ఞానం యొక్క అంతరార్థం ఏంటో మనకు తెలుస్తుంది. మనకి గతంలో కనుక వెళ్ళినట్టయితే మనకి యోగి వేమని చెప్తుంటాడు. పేరుకు ముందు యువయోగత్వాన్ని చేర్పించింది ఒక యోగ వేమని మనం చేర్పించాం. ఆయన చెప్తాడు 3 ముక్కల్లో, బ్రహ్మ మనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మ మనకి తాని బట్టబయలు, తన్ను తానెరిగిన తానిపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినిర్వేమ అంటాడు. అంటే బ్రహ్మ పదార్థం అని చెప్పనంటే చైతన్య పదార్థం అనన్నా ప్రాణశక్తి అని చెప్పన్నా ఎక్కడో ఉంది, మన తిరుపతిలో ఉంది, మక్కా ఉంది, మసీదు ఉంది పరిగెత్తడం కాదు. అది ఎక్కడ ఉందంటే నీలోనే అంతర్గతంగా ఉంది. అంటే బ్రహ్మ మనకి వేరే పరదేశముని లేదు. ఎక్కడుందో పరదేశం అంటే ఎక్కడో అని కాదు. బ్రహ్మ మనకి వేరే పరదేశమే లేదు. బ్రహ్మ మనకి తానే బట్టబయలు. తానంటే నేను అనబడేది ఏదైతే ఉన్నదో తానే బట్టబయలు. తన్ను తాను ఎరిగిన నేను అనబడేటటువంటి దేహ పదార్థం ఆత్మ పదార్థం అనే దానిలో సాధన ద్వారా నేను ఒక ఆత్మ పదార్థం అంటే తన్ను తాను ఎరిగిన తన గురించి తను తెలుసుకోగలిగితే దానికంటే మించిన బ్రహ్మం మరి ఎక్కడా లేదని 3 ముక్కల్లో వేమర్గా చెప్పగలిగాడు. అలాగే ఈరోజు పత్రిక చేసినటువంటిదంతా కూడా జ్ఞానం ఏ విధంగా మనకు అందించబడిందంటే నిన్న మొన్న క్లాసులు చెప్పారు. పత్రిక చేసినటువంటి కాన్సెప్ట్ బుక్స్ అంతా కూడా దాదాపు ఒక 40-50 పుస్తకాలు ఉన్నాయి. దయచేసి మిత్రులందరూ కూడా ఆ పుస్తకాలు తీసుకుని చిన్న బుక్స్ కాన్సెప్ట్ వాక్క్షేత్రము అని అన్నారు. అంటే కేవలం ఒక 15-20 పేజీల్లో చెప్పేశారు. సంకల్ప శక్తి ఒక 15-20 పేజీల్లో చెప్పారు. వాటన్నిటిలో కూడా యోగ పరంపర అనేటువంటి చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్. యోగ పరంపర దయచేసి మన బుక్ షాప్స్లో ఉంటాయేమో, కొత్త వాళ్ళైన పాత వాళ్ళైన పుస్తకాలు కొనరు దయచేసి. చిన్న పుస్తకం అది ఎంతో కాదు మనకి. అంటే ప్రాథమిక జన్మల్లో మానవుడు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు అతని యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, కొన్ని జన్మలు అయిన తర్వాత జ్ఞాన పరిధిలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రవచనకర్తలు చెప్పేటటువంటి సందేశాలను వినటానికి ఆసక్తి ఎట్లా చూపించగలుగుతుంటాడు. కొన్ని జన్మల్లో అలా ప్రవచనకర్తలు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వినటం ద్వారా సరిపెట్టుకోగలిగినప్పుడు తర్వాత జ్ఞానం అనేటువంటి సాధనలో ఎట్లా అడుగుపెట్టాడు అంటే రాజయోగంలోకి ఎంటర్ అయిపోతాడు. రాజయోగంలో సాధన పెరిగిన తర్వాత తానెవరో తనకు అర్థమవుతున్న తర్వాత ఎప్పుడైతే జ్ఞానయోగంలో తను ప్రవచనాల గురించి విన్నాడో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు థర్డ్ ఐ యాక్టివేట్ అంటే ఏమిటో, ఒక డివైన్ జర్నీస్ అంటే ఎట్లా ఉంటాయో, ఏ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు ఎట్లా వస్తాయో అవన్నీ కూడా తర్వాత తెలుసుకుంటాడు. తర్వాత అంతిమంగా వెళ్ళేసరికి ఏమిటంటే మళ్ళీ ఈ కర్మయోగంతో ఎండ్ అవుతుంది. బిగినింగ్లో కర్మయోగం ఉంటుంది, ఎండింగ్లో కర్మయోగం పార్ట్ 2 ఉంటుంది. జ్ఞానయోగం ఫస్ట్ కొంత వస్తుంది, తర్వాత ఎండింగ్లో కొంత వస్తుంది. ఇవన్నీ తెలియాలి మనకి. తెలిస్తే ప్రాథమిక జన్మలో ఎలా ఉంటామో అంతిమ జన్మలో ఎలా ఉంటామంటే అంతిమ జన్మల్లో ఒక పిరమిడ్ మాస్టర్గా మనం జీవించేటట్టు దానికి మనం చేసేటట్టు కర్మ ఎలా ఉండాలంటే నిష్కామ కర్మ. భగవద్గీత తీసుకుంటే ఫస్ట్ చక్కగా మనకు అర్థమవుతుంటుంది. ఒక నిష్కామ కర్మ అంటే ఎటువంటి కోరికలు లేకుండా పని చేయటం నా ధర్మం కాబట్టి పని చేశాం, దట్స్ ఎనఫ్. ఆ నిష్కామ కర్మలో మనం కనుక జీవించాలి అని అంటే ఎంత జ్ఞానం మనకు కావాలన్నదంతా కూడా పత్రిక అద్భుతంగా చెప్పారు. యోగ పరంపర తీసుకుని చదవండి. ఇటువంటి బుక్స్ అన్ని
చదివితే అప్పుడు గురువు అంటే ఏంటో, గురువు ఎటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు, ఏ జన్మలో అటువంటి గురువు లభించినందుకు మనల్ని మనం ఎలా మూడు చేసుకోవాలి, ఎట్లా ఎదగాలి అనేటువంటి తారాస్థాయిగా మనం దానికి గుర్తుపెట్టి చేసుకోవచ్చు. మరి అవకాశం మీతో షేర్ చేసుకోవటానికి కొంత సమయాన్ని నాకు ఇచ్చారు కాబట్టి సమయ ప్రకారం నేను బయటకు వెళ్ళటం ఇది మినిమం కామన్ సెన్స్. పత్రిక చెప్పినటువంటి దానిలో బాగా నచ్చినటువంటిది అతి చిన్న పదం అనేటువంటి కామన్ సెన్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత మాట్లాడాలి, ఎలా జీవించాలి, ప్రతిదానికి ఆ కామన్ సెన్స్ అనే పదం ఒక్కటి మనకు అర్థమైతే అసలు పత్రిక గురించి అర్థం చేసుకోవటానికి ఎంత అంత అనేది కాదు. దయచేసి అవకాశం ఇచ్చినటువంటి వసతి గౌతమి టీం అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, మన బ్రహ్మర్షి జక్కరాఘరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సార్ మనకి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని అందజేశారు ఫ్రెండ్స్. మరి 3 పదాలు పత్రిజీ ఏవైతే పలుకుతారో, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, వాటి గురించి సార్కి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, వారే దైవం అని తెలుసుకున్నారు కాబట్టి, ప్రతి జీవిని ప్రతి జంతువుని కూడా మిత్రత్వంతో వారు చూస్తారు కాబట్టి, మన మీద మనం ఆధిపత్యం వహించాలి అని ఆయన అదే స్థితిలో ఉండేవారు కాబట్టి, మనం కూడా అది నేర్చుకోవడం కోసమే, మనకు ఆ నాలెడ్జ్ని అందించడం కోసమే ఆయన ప్రతి ఒక్కరిని కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని సంబోధించేవారు. మరి దానికి ఎంతో అద్భుతంగా మనకు వివరణ ఇచ్చారు సార్. సార్కి ఇంకా గట్టిగా కరతాళ ధ్వనులు. మ్యూజిక్ ప్లీజ్. ఒకసారి బ్రహ్మర్షి జక్కరాఘరావు గారు గట్టి క్లాప్స్ కొడదాం. విశేష సేవకి, సేవ యొక్క పరాకాష్ఠకి బ్రహ్మర్షి పత్రిజీ ప్రతీక. ఒక గురువుని త్రికరణ శుద్ధిగా అనుసరిస్తే ఆ గురువు చేత బ్రహ్మర్షిగా ఎలా తీర్చిదిద్దబడతారో, ఎంత మహోన్నతమైన సేవలు అందిస్తారో దానికి ప్రతీక జక్కరాఘరావు గారు. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదా, పత్రిజీ అని అంటే పరిమితాన్ని కాదు, అపరిమితానికి ప్రతీక. అపరిమితము అని చెప్పనంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా ఎదగటానికి మన పాత్ర మనం ఎలా పోషించాలి అన్నప్పుడు, కులాలకి మతాలకి కూడా అతీతంగా మనం ఎదగలిగినప్పుడు మన పరిమితాలన్నీ కూడా తెగొట్టుకుని అపరిమితంగా ఎదగటానికి ఛాన్స్ వస్తుంది మనకి. అలా ఎదిగినటువంటి మాస్టర్స్లో ఆచార్య శ్రీనివాస్ ఒక అతను. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే గెట్స్ కావాలి దానికి. ఆచార్య శ్రీనివాస్ దగ్గర ఉన్న గెట్స్ ఎంత అంత కాదు. అతని గతంలో చేసినటువంటివి కూడా ప్రోగ్రామ్స్ ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ అహింస మీద ఒక జాతీయ మహాసభ చేయాలని చెప్పిన ఉద్దేశంతో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది హైదరాబాద్లో భారీ ఎత్తున చేయాలని చెప్పిన ప్లాన్లో తను ఉన్నాడు. అటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మరి మనమందరం కూడా ఎంతవరకు కావాలంటే అంతవరకు తోడ్పాటు అందించడం మన ధర్మం, మన బాధ్యతగా మనం తీసుకోవాలి. గతంలో కూడా విజయవాడలో కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది, బయట కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తెలుసు మనకు ఆచార్య శ్రీనివాస్ అంటే అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటిప్పుడు ఈ జాతీయ మహాసభల్లో అక్టోబర్ 2 అనేటటువంటిది వరల్డ్ నాన్ వైలెన్స్ డే. అది గతంలో కూడా ఐక్యరాజ్య సమితి నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. అట్లా ప్రతిరోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అక్టోబర్ 1 కానీ 2 కానీ 3, 4, 5 ఈ 5 రోజులు కూడా దానికి మహాసభల కింద పెట్టి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సందేశాలు ఇవ్వాలని చెప్పి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ బ్రోచర్ ఇక్కడ మనం రిలీజ్ చేసుకుంటున్నాం.